రాహుల్ సాహసికుడు, అన్నయ్య. అనిత భయపడే అమ్మాయి, రాహుల్ చెల్లెలు. విక్రమ్ తెలివైన వ్యక్తి, రాహుల్ స్నేహితుడు. సోనియా ధైర్యంగా ఉండే అమ్మాయి. మయూర్ నమ్మకమైన స్నేహితుడు. ఒక శనివారం రాత్రి రాహుల్, అనిత, విక్రమ్, సోనియా, మయూర్ కలిసి ఒక పాత భవనాన్ని అన్వేషించడానికి వెళ్లారు. ఆ భవనం గురించి ఊర్లో చాలా కథలు ఉన్నాయి. అది శాపగ్రస్తమైన భవనమని, అక్కడికి వెళ్లిన వారు తిరిగి రాలేదని చెబుతారు. కాని వీరు భయం లేకుండా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి ఉదయం 11:30 అయ్యేసరికి వారు భవనం ముందు నిలబడ్డారు. ఆ భవనం చుట్టూ పొగ ముసురుగా, చెట్లు గాలికి ఊగుతూ, ఓ విచిత్రమైన భయంకరమైన వాతావరణం కనిపించింది. ఇదేనా ఆ భయానక భవనం? అనిత గజగజ వణికిపోయింది. భయపడకురా, మనం లైట్ ఆన్ చేసి చూస్తే ఏముంది తెలుస్తుంది, రాహుల్ చెప్పాడు. వారు లోపల అడుగు పెట్టగానే పెద్ద శబ్దం వచ్చింది. భవనం లోపల అంతా చిమ్మ చీకటి. ఒక్క టార్చ్ లైట్ మాత్రమే వారి దారి చూపిస్తోంది. గోడలపై ప్రాచీన చిత్రాలు, రక్తపు మరకలతో కనిపించేవి. ఇక్కడ ఇంత చీకటిగా ఎందుకు ఉంది? మానవులు ఎప్పుడో విడిచి వెళ్ళినట్టు ఉంది, మయూద్ అన్నాడు. అంతలోనే ఓ సడన్గా గాలి ఒక్కసారిగా ఉవ్వెత్తున ఊపిరి పీల్చినట్టు కనిపించింది. వెనుక తలుపు ఓపెన్ అయి క్లోజ్ అయింది. బాబోయ్, తలుపు ఎవరు మూసారు? అనిత ఏడ్చేసింది. ఒక్కసారిగా గోడలపై రక్తపు అక్షరాలు రాసినట్టు కనబడాయి, మీరు ఇక్కడ చచ్చిపోతారు. ఇది నిజమా? సోనియా తడబడుతూ అడిగింది. రాహుల్, ఇదేదో గేమ్ లాగా ఉంది. వెళ్దాం అని ముందుకు నడిచాడు. కాని ఒక్కసారిగా విక్రమ్ అరుస్తూ కనిపించాడు, ఏదో నా కాలిని పట్టుకుంది. వారు అందరూ వెనక్కి తిరిగి చూశారు. ఓ నల్లని ముసుగులో భయంకరమైన ఆకారం, పెద్ద కనుచూపుతో, ఆకాశంలో తేలుతూ విక్రాన్ని పట్టుకుంది. ఓ మై గాడ్, ఇది ఏంటి? మయూద్ ఉన్మాదిగా కేకలు వేశాడు. అందరూ భయంతో పరుగులు పెట్టారు. కాని ఒక్కొక్కరుగా వేరు కావడం మొదలైంది. అనిత ఒక్కసారిగా మాయమైపోయింది. అన్నయ్యా అని కేకలు వేసిన ఆ శబ్దం ఆ భవనం లోపల మారుమ్రోగింది. సోనియా, మయూద్ ఒక రహస్య గదిలో చిక్కుకుపోయారు. ఆ గదిలో చుట్టూ తలలు త్రిప్పే బొమ్మలు, భయంకరమైన గాత్రాలు వినిపించేవి. ఒక్కసారిగా ఆ గదిలో ఒక డోర్ తెరుచుకుంది. లోపల ఒక పాత కుర్చీపై ఒక ఆకారం కూర్చొని ఉంది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ గాత్రం కూలంగా చెప్పింది. సోనియా కళ్ళు పెద్దగా తెరిచింది. ఆ వ్యక్తి ముఖం చీకటిలో కనిపించేది కాదు. ఒక్కసారిగా చీకటి వెలుతురును ఆకర్షించి, భయంకరమైన నీలిరంగు కళ్లతో అందరినీ చూస్తున్నట్టుగా అనిపించింది. వారిలో ఎవరూ బయటకు వెళ్లే దారి కనుగొనలేకపోయారు. ఒక్కసారిగా గోడల నుంచి నెమ్మదిగా చేతులు బయటికొచ్చాయి. ప్రతి మూల నుండి భయంకరమైన శబ్దాలు వినిపించాయి. ఇక్కడంచి వెళ్ళాలి, ఇంకో సెకండ్ కూడా ఉండలేం, రాహుల్ అరవసాగాడు. తర్వాత వారు చూసిన దృశ్యం భయంకరంగా మారిపోయింది. భవనం ఒక్కసారిగా ఊగిపోవడం మొదలైంది. గోడలు నెమ్మదిగా కూలిపోతూ, ఒక్కొక్కరిగా మాయమవుతున్నట్టు అనిపించింది. మరి ఆ 5గురు బయటకు రాగలిగారా? లేక ఆ శాపగ్రస్త భవనంలోనే నశించిపోయారా? ఒకరోజు ఆ ఊర్లో ఓ సాధువు ఆ భవనానికి వెళ్లాడు. ఆ భవనం ముందు ఓ పాత టార్చ్ లైట్, కొన్ని దుస్తులు మాత్రమే కనిపించాయి. కాని ఆ 5గురి ఆత్మలు ఆ భవనంలో నేటికీ తిరుగుతూనే ఉంటాయని ఊరంతా చెబుతారు. If you enjoyed this video, don't forget to like, share, and subscribe. Hit the bell icon so you never miss an update. Your support keeps us going.